చాలా వరకు మనుషులతో ఎన్నో రకాల సమస్యలన్నవి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎందుకొస్తూ ఉంటాయంటే, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని మీరు అవతల వాళ్ళకి ఈజీగా చెప్పేసేయడం వల్ల. అంటే వాళ్ళు జస్ట్ మీ పేరేంటి అని అడిగారనుకోండి, ఇంకా మీ చరిత్ర మొత్తం వాళ్ళకే లీక్ ఔట్ చేస్తారు. పేరు, ఊరు, తల్లిదండ్రులు, మీకున్న ఆస్తిపాస్తులు, మీ చదువు, భార్య, పిల్లలు, వ్యాపారాలు, చేయబోతున్న విషయాలు, చేసినవి, మీకు జరిగిన నష్టాలు, సంతోషాలు, సుఖాలు ప్రతిదీ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో, గుర్తించండి ఫ్రెండ్స్, ఇలా మీరు అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల సొసైటీలో మీ గురించి క్లియర్‌గా వాళ్ళకొక టైమ్ పాస్‌గా మిగిలిపోతారు. మీరు ఒక తెరిచిన పుస్తకంలాగా మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకుంటుంది కాబట్టి, వాళ్ళకి ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు మీ చరిత్ర మొత్తం పక్కన వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ మిమ్మల్ని ఒక జోకర్ కింద చూస్తారు. సో, ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా ఏ ఇన్ఫర్మేషన్స్‌ని కూడా ఇవ్వకండి. అందరూ స్నేహితులైతే కారు. అందరూ మీ వాళ్ళు అని మాత్రం అనుకోకండి. ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్, కుటుంబంలో ఏదైనా గొడవలు, సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని మీలోనే దాచుకోండి. మీకంటూ ఎవరైనా ఒకరిద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటే, చాలా విలువైన స్నేహితులైతే అలాంటి వాళ్ళతో కొంచెం డిస్కస్ చేయండి. కానీ దాని సమస్యల్ని పరిష్కారం చేసుకోండి. అంతేకానీ అందరికీ కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, మీకు సంబంధించిన ఆస్తులు, వివరాలు, మీ ఇంట్లో జరుగుతున్న సంఘటనలు, ఎక్కడికన్నా ఊరికెళ్తున్నారు వాటిని చెప్పడం. మేము పలానా రోజు, పలానా టైంకి మేము పలానా చోటుకి వెళ్ళిపోతున్నాం అని అంటారు. సో, ఆటోమేటికల్లీ మీ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసినప్పుడు మీ ఇళ్ల మీద దొంగతనాలు జరిగే అవకాశం కూడా మీరిచ్చిన వాళ్ళే అవుతారు. అలానే ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు కూడా పలానా చేయాలనుకుంటున్నాం అనేసని చెప్తారు. సో, దిష్టి అనేది కూడా ఒకటుంటుంది ఫ్రెండ్స్. 10 మంది నోళ్ళల్లో మీరు మీ సమాచారాన్ని మొత్తం ఇచ్చినప్పుడు మీరు అనుకున్నట్లుగా అది జరగదు. మనం దాన్ని బయట రివీల్ చేయడంతోనే కొన్ని పనులు ఆగిపోతాయి. అలానే ముందుగా ఏది కూడా ఎవరికీ కూడా ఎక్స్‌ప్రెస్ చేయకండి. సక్సెస్‌ఫుల్‌గా మారిన తర్వాత మీ సక్సెస్‌ని చూసి అవతల వాళ్ళు దాన్ని ఇన్‌స్పైరింగ్‌గా తీసుకోవాలే కానీ, ముందే చెప్పుకొని మీరొక జోకర్‌లా మాత్రం ఎవరు కాకూడదని కోరుకుందాం.